చాలామంది యూట్యూబర్స్కి చెప్పేది ఏంటి అంటే, మీరు బట్టలు కానీ షాప్స్ కానీ లేకపోతే బంగారాలు కానీ ఏది కొనుక్కున్నా దయచేసి అమ్మ నరేంద్ర మోడీ గారు కనుక బంగారాలు కొనుక్కోవద్దు అంటే బంగారు వ్యాపారస్తులందరూ దివాళా తీసే పరిస్థితి ఉంది. బయట బంగారం కొనే పరిస్థితి కూడా తగ్గింది. ఆర్థిక మాన్యం అనేది ఏర్పడుతుంది. మనకి పరిస్థితులంతా దారుణంగా ఉన్నాయి. మనం తిండి గడుచుకుని మనం రికవరీ అయ్యి ఈ ఈ ఈ రకమైన ఇబ్బందుల్లోంచి బయటపడే పరిస్థితులు కూడా కనిపించినట్టుగా ఉంది. బ్యాంకులో డబ్బులు కూడా చాలామంది డ్రాలు చేసేస్తున్నట్టు ఎక్కువ శాతంలో. అందుకని మీరందరూ కొంచెం మీరు బంగారం కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కోరు? పెద్ద పెద్ద ఛానల్స్ మీకు నెలసరికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వస్తాయి. దాంతో రోజుకు నెలకొక హారం కొనుక్కున్నా తప్పులేదు మీరు. కానీ చూసే వాళ్ళకి అంత రాదు కదమ్మా. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. మీ చంద్రవంకలు చూసి, మీరైతే మీ పాపిడి బిళ్ళలు చూసి, మీరు వేసుకున్న బుట్టలు చూసి, లేకపోతే మీరు చేసుకున్న కంఠాభరణాలు చూసి జనాలు ఎక్కువ ఇబ్బంది పడి అవి కొనుక్కోవాలి. ఇట్లా చేయించుకున్నా నేను, అయితే మా బంధువులు చేయించుకున్నారు, నా నెక్లెస్ చూసారా, నా వడ్డానం చూసారా, నా లాకెట్ చూసారా, నా చంద్రవంక నేను చేయించుకున్న చాలా పెద్ద సైజు, నా ఫ్రెండ్ చేయించుకున్న చిన్న సైజు, ఇట్లాంటివి చూసి చాలామంది ఇంటికి హోమ్ డెలివరీ వస్తుంది అని ఒకళ్ళు. పట్టు చీరలు చూడండి, పట్టు చీరలు కొనుక్కోండి, అక్కడ ఇంత డిస్కౌంట్ అంత ఆఫర్లు అని చెప్పి చేసేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇంకా ఇత్తడిని ప్రచారం చేసేవాళ్ళు, ఇత్తడి గిన్నెలు అమ్ముకునేవాళ్ళు, ఇత్తడి సామాన్లు అమ్ముకునేవాళ్ళు ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇంకా వాళ్ళని ఇంకా అసలు రోడ్డు మీద అది బంగారం కంటే ఎక్కువగా పెరిగిపోవడానికి కూడా, ఇన్ని షాపులు రావడానికి కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుని బాగా డెకరేషన్లుగా పెట్టేసేయాలి అని, అవి తోమించడానికి, అవి కడిగించడానికి, అవి మనుషుల్ని పెట్టి ఎంత తతంగాలు నడిపితే వచ్చేవాళ్ళందరూ తలకాయలు బలగొట్టి పోతున్నారు. ఇన్ని రకాల పరిస్థితులు వచ్చినాయి. ఊర్లో కనపడ్డ వల్ల తెచ్చి మన ఇంట్లో పెడతాం. దాన్ని దులపడానికి, దాన్ని తుడవడానికి ఒక మనిషిని పెట్టాలి. ఈ కబోర్డ్ నిండా మనం చీరలు పేరుస్తాం, దాన్ని సర్దడానికి ఒకళ్ళు కావాలి. ఆ బెడ్రూమ్లో వాళ్ళు వస్తారు, పీకలు నొక్కుతారు, చంపుతారు. అది పరిస్థితులు. అందుకని మీరు చూపించేవి, మీరు కొనుక్కున్నవి మాకు చూపించకుండా ఉంటే మాకు కళ్ళలోకి రాకుండా ఉంటాయి. రాత్రల్లా నిద్ర పట్టని రోజులు ఎన్నో. ఆ చంద్రవంకలు అలాగే కనిపిస్తున్నాయి, పాపిడి బిళ్ళలు అలాగే కనిపిస్తున్నాయి, కంఠాభరణాలు అలాగే కనిపిస్తున్నాయి, బుట్టలు అలాగే కనిపిస్తున్నాయి. ఎప్పటికి ఇవన్నీ కొనుక్కోవాలా? మనం ఏమైనా తప్పు చేసామా అని కళ్ళల్లో పదే పదే గుర్తుకొస్తున్నాయి. అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితులు మీకు ఉంటాయి. రోజుకు ఒక ఇల్లు కట్టుకోగలరు, రోజుకు ఒక వస్తువు కొనుక్కోగలరు. కొనుక్కోలేని వాళ్ళకి ఆశ చూపించి మా బతుకులు ఇంతేనా అనిపించేటట్టు ఎవరు చేయమాకండి దయచేసి. మళ్ళీ అంతా సద్దుమణిగేదాకా అందరూ ఊరుకు పడతారని, కొంచెం ఆలోచిస్తారని మనుషులను కూడా అర్థం చేసుకోండి. కొంచెం ఏదున్నా దాచుకోండి. ఇల్లు కొనుక్కున్నా, ఆస్తులు కొనుక్కున్నా, లేదంటే బట్టలు కొనుక్కున్నా, ఏదైనా సరే కొంచెం దాచుకుంటే బాగుంటుంది. అంతేగాని మీరు ఇలా పెద్దగా షోలు ఇచ్చేసరికి అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి. అర్థమైందా?